మనకు సంతోషం ఎందుకు కలిగింది, ఎలా కలిగింది సంతోషము? ఆయన మనకు అద్భుతాన్ని చేశాడు కాబట్టి, ఆయన మనకు సంతోషం కలిగేలా మనకు అద్భుతాన్ని చేశాడు కాబట్టి, మనం అడిగినది ఇచ్చాడు కాబట్టి మనం సంతోషంగా ఉన్నాము. అందుకేం చేయాలి? ఆయన స్తుతించాలి, ఆయనను కీర్తనలతో పాడి ఆనందించాలి. ఆయన మనల్ని సంతోషించాడు కాబట్టి మనం ఆయనని సంతోషించాలి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కీర్తనలు, దావీదు రాసిన కీర్తనలు 81వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. కీర్తనలు 81వ అధ్యాయం 2వ వచనం. స్తోత్రం. కీర్తన పాడుడి, గిలగిలత్ పట్టుకునుడి స్వరమండలమును మనోహరమైన సితారాన్ని వాయించుడి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏం చెప్తున్నాడు దావీదు? కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకొనుడి, స్వర మండలమును మనోహరమైన సితారను వాయించుడి. దేనికోసం వాయించాలి? మనకు బలమైన, వెనుక వాక్యం చదువుదాం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. ఎందుకంటే దావీదుకు సంతోషము, ఆనందము, ఉత్సాహం కలుగుతుంది. ఎందుకంటే ఆ దావీదుకి యేసయ్య ఎన్నో గొప్ప కార్యాలు చేస్తుంటాడు, ఎన్నో అద్భుతాలు చేస్తుంటాడు. అలానే మన జీవితాల్లో కూడా ఎన్నెన్నో అద్భుతాలు చేస్తుంటాడు. కానీ మనం అవన్నీ చిన్న అనేసి దాన్ని కొన్ని విషయాలు మర్చిపోయాం. అలాంటివన్నీ గుర్తు చేసుకొని ఎన్నో మహాత్కార్యాలు దేవుడు చేస్తున్నాడు మన జీవితంలో. అవన్నీ గుర్తు చేసుకొని ఆయనకు కీర్తన పాడాలి, గిలక తప్పెటతో ఆయన స్తుతించాలి, స్వర మండలమును మనోహరమైన సితారను ఆయన మధ్య వాయించి ఆయనను ఆరాధించాలి, ఆయనను మహిమపరచాలి అని దావీదు కీర్తన చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ మంచి వాక్యాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనములు. దేవునికి ప్రార్థన చేసుకొని ఈ యొక్క సమయాన్ని నేను పాస్టర్కి అందిస్తాను. స్తోత్రం రాజా, ఈ యొక్క సమయాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు దేవా. నాతో ఈ వాక్యాలు మాట్లాడించినందుకు నీకు వందనాలు దేవా. అవును రాజా, ఈ యొక్క శక్తిని ఇచ్చినందుకు నీకు స్తోత్రం రాజా.